హలో నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు తెలంగాణ వార్తాపత్రికలో వచ్చిన వార్తల్ని విశ్లేషణ చేద్దాం. ముందుగా ఆంధ్రజ్యోతి పేపర్ చూద్దాం. త్వరలోనే త్వరలో నేతలకు నోటీసులు, ట్యాపింగ్ కేసులో రాధాకిషన్ వాంగ్మూలం ఆధారంగా దర్యాప్తు వేగం. మొదట ఎవరికి నోటీసులు ఇవ్వాలనే దానిపై కసరత్తు. సాంబశివారెడ్డిని ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్గా నియమించిన ప్రభుత్వం. రాజకీయ నాయకులకు నోటీసులపై త్వరలో వెల్లడి అని సిపి శ్రీనివాసరెడ్డి చెప్తున్న పరిస్థితి. త్వరలోనే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో త్వరలో నేతలకు నోటీసులు ఇవ్వాలి. ఏ నేతకు ముందు నోటీసులు ఇవ్వాలనేది కసరత్తు జరుగుతుందట. దానిపైన ఎక్సర్సైజ్ జరుగుతున్నట్టు మొత్తం 5-6 మంది ప్రత్యక్షంగా పాల్గొన్నారు నాయకులు. బారాసాకు సంబంధించిన అప్పటి ప్రభుత్వంలో పెద్దలుగా ఉన్న నాయకులు. వాళ్ళకి నోటీసులు ఇవ్వాలి. ఏ నాయకుడి నుంచి మొదలు పెట్టాలనేది కసరత్తు జరుగుతుందట. దానికి సంబంధించి సిపి రాజకీయ నాయకుల నోటీసులపై త్వరలో వెల్లడిస్తామని సిపి శ్రీనివాసరెడ్డి చెప్పిండు. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ కేంద్రంగా జరిగిన ఫోన్ ట్యాపింగ్ కేసులో సూత్రధారులైన రాజకీయ నాయకులపై దర్యాప్తు అధికారులు దృష్టి సారించారు. పాత్రధారులైన పోలీసు అధికారులు మాజీ ఓఎస్డీలను విచారించిన తర్వాత వారి వాంగ్మూలాల మేరకు కొందరు రాజకీయ నాయకులు ఉన్నట్లు టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్రావు విచారణలో వెల్లడించినట్టు తెలిసింది. ఈ కేసులో అరెస్ట్ అయిన పోలీసుల విచారణ పూర్తయిన నేపథ్యంలో ఇప్పుడు రాజకీయ నాయకులకు పోలీసులు నోటీసులు జారీ చేసి వారిని విచారించేందుకు దర్యాప్తు అధికారులు సన్నద్ధమవుతున్నారు. ఫోన్ ట్యాపింగ్తో పాటు బెదిరింపులు, అక్రమోసుళ్లకు సంబంధించి రాధాకిషన్రావు విచారణలో గత ప్రభుత్వ పెద్దలు ఎవరెవరు ఏ పనులు చేయించుకున్నారు, ఎన్నికల సమయంలో ఎవరి కోసం పోలీసు వాహనాలు నగదు తరలించారు, ఎంత మొత్తంలో నగదు తరలింది అనే వివరాలను సేకరించినట్టు తెలుస్తుంది. మాజీ డీఎస్పీ ప్రణీత్రావు, మాజీ అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న కూడా రాజకీయ నేతల ప్రమేయాన్ని గురించి వివరించినట్లు ఆ నాయకులను వరుసగా విచారణకు పిలువనున్నట్టు సమాచారం. న్యాయ నిపుణులతో చర్చించి వారి సలహాలు సూచనల మేరకు నోటీసులు జారీ చేసిన దర్యాప్తు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇది మొత్తానికి ఫోన్ ట్యాపింగ్ విషయం రాజకీయ నాయకుల మెడకు చుట్టుకుంది. ఇప్పుడు పాత్రదారులు ఎవరంటే పోలీస్ ఆఫీసర్లు, సూత్రధారులు వెనకుండా నడిపించేది రాజకీయ నాయకులు. ఇప్పుడు పాత్రదారులకు సంబంధించిన విచారణ పూర్తయింది. వాళ్ళు ఇచ్చిన వాంగ్మూలం, వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా ఏ నాయకులకు నోటీసులు ఇవ్వాలి, ఏ నాయకులను అరెస్ట్ చేయాలనేది కూడా కసరత్తు జరుగుతుందట. ఇది మొత్తం ఒక పెద్ద రాజకీయ ప్రకంపనగా జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే దీంట్లో స్పష్టంగా బెదిరింపులు ఉన్నాయి, థ్రెటన్ చేశారు చాలామందిని. ఫోన్ ట్యాపింగ్ ప్రతిపక్ష నాయకులు వినటం, ఎత్తుగడలేయడంతో పాటు కొంతమంది రాజకీయ నాయకులను బెదిరించడం, కొంతమంది వ్యాపారస్తులను బెదిరించి డబ్బులు వసూలు చేయటం జరిగింది. ఇంకోటి ప్రధానంగా ఎన్నికల సమయంలో అది మునుగోడు భయ ఎన్నికలు కావచ్చు, దుబాక భయ ఎన్నికలు కావచ్చు, హుజూరాబాద్ భయ ఎన్నికలు కావచ్చు, ఉప ఎన్నికలు కావచ్చు. ఆ ఎన్నికల సమయంలో అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించి పోలీస్ ఆఫీసర్లు వాళ్ళ వెహికల్స్లోనే డబ్బులు తీసిపోయి అధికార పార్టీ పంపిణీ చేయడానికి సహకరించినట్లు కొన్ని ఆధారాలు సేకరించారట. మొన్న గడిచిన నవంబర్ 30న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అధికార పార్టీ కోసం ఇదే రాధాకిషన్రావు కానీ, ప్రణీత్రావు కానీ, ఇంకా కొంతమంది పోలీస్ ఆఫీసర్లు వాళ్ళ వెహికల్స్లోనే, టాస్క్ ఫోర్స్ వెహికల్స్లోనే డబ్బులు తీసుకొని పోయి ఆ అభ్యర్థులకి సహకరించారు పంపిణీ చేయడానికి, ప్రలోభాలు పెట్టడానికి అనేది ప్రధానమైన ఆరోపణ. నిజంగా అది ఎట్లా నిర్ధారణ అయితే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన 39 ఎమ్మెల్యే అభ్యర్థులలో చాలామంది డిస్క్వాలిఫై అవకాశం కూడా ఉంది ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు. ఇంకా స్పష్టం, ఇంకా డబ్బులు ప్రలోభ పెట్టడానికి అధికారం అని అడ్డం పెట్టుకున్నారు, అధికారంలో ఉన్న ఆఫీసర్లని వాడుకున్నారు, అధికార పార్టీ అన్ని ఆగడాలు చేసింది, ఎన్నికల కోడ్ ఉల్లంఘించింది అనేది స్పష్టంగా ఆధారాలు ఉంటాయి. దానికి నిజంగా అవి బయటితే అది కోడ్ ఉల్లంఘన కిందకు వస్తే, కోడ్ ఉల్లంఘన చేసిన తర్వాత గెలిచినా గెలవనట్టే. అంటే ఒక పార్టీకి అనుకూలంగా ప్రభుత్వ ఎంప్లాయీస్ పనిచేశారు కాబట్టి అక్కడ ప్రజల యొక్క నిర్ణయానికి వ్యతిరేకంగా జరిగి ఉంటుంది అనేది నిర్ధారణ అయింది. కాబట్టి వాళ్ళ ఎమ్మెల్యే మెంబర్షిప్ కూడా పోయే అవకాశాలు వస్తాయి. ఈ 39 మంది గెలిచిన వాళ్ళలో కారు గుర్తు మీద వాళ్ళకి కోడ్ ఉల్లంఘించి అధికారులు సహకరించే విధంగా నిర్ధారణ అయితే ఒక రాజకీయ సంక్షోభం వచ్చే అవకాశం ఉంది. తప్పనిసరిగా బై ఎలక్షన్ వచ్చే అవకాశం ఉంది. ఆ ఎన్నికల్లో బై ఎలక్షన్ రావటమా లేదా సెకండ్ ప్లేస్లో ఉన్న వాళ్ళని డిక్లేర్ చేయటమా కూడా జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇప్పటికిప్పుడు జరగకపోవచ్చు. ఇది మొత్తం జరిగేది పరిణామాల ఆ దిశగా పోయే అవకాశం కూడా లేకపోలేదు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఇది ఒకటి వార్త. సీఎం చెప్పినా పెంచేది లే, ధాన్యం కొనుగోళ్లలో ట్రేడర్లు మిల్లర్ల దందా, కనీస మద్దతు ధరగాన తక్కువకే కొనుగోలు, నాణ్యత ప్రమాణాల పేరుతో అడ్డగోలు కోత, క్వింటాకు 500 నుంచి 600 దాకా కట్టు, సన్న రకాలు అయితే 700 నుంచి 800 దాకా కోత, పండుగలు సెలవులు ధ్యాసలోని అధికారులు, కొనుగోలు కేంద్రాల్లో పెరగని సేకరణ, మిల్లర్లు ట్రేడర్లు మార్కెట్ సిబ్బంది కుమ్మక్కు, జనగాం మార్కెట్లో అవే ధరలకు కొనుగోలు, బుధవారం కంటే క్వింటాకు 30 రూపాయల అదనం, గత్యంతరం లేక అమ్ముకుంటున్న అన్నదాతలు. ముఖ్యమంత్రి చెప్పినా ఇనే పరిస్థితుల్లో లేదట. ట్రేడర్లు, మిల్లర్లు
ఆ మార్కెట్కి సంబంధించిన అధికారులు. ముఖ్యమంత్రి సీరియస్గా మాట్లాడిండు, ఎక్స్లో నిన్న పోస్ట్ కూడా పెట్టిండు. ఆ ధర రైతులను దగా చేయొద్దు, రైతులను దగా చేస్తే మటుకి చర్యలు ఉంటాయని. అయినా కానీ ఎవడు పట్టించుకోవట్లేదట. నాణ్యత ప్రమాణాలతో అడ్డగోలు కోతలు, క్వింటాకు 500 నుంచి 600 దాకా కోత అట. సన్న రకాలు అయితే 700 నుంచి 800 వరకు కోత. మన ముఖ్యమంత్రి చెప్పాక కూడా 30 రూపాయలు పెంచారట. ఏం చేయాలి? మార్కెట్ దాకా తీసుకొచ్చి, మిల్లు దాకా తీసుకొచ్చి ఇంటికి తీసిపోయే పరిస్థితి లేదు కాబట్టి అడ్డగోలుగా అమ్ముకొని పోయే పరిస్థితికి వచ్చారు. నష్టానికి అమ్ముకొని పోయే పరిస్థితికి రైతులు వచ్చారు. ఇదే కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ ధాన్యం సేకరణ విషయంలో నిర్లక్ష్యం చేసింది. కింటాకి 10 కేజీలు కోత వేశారు, తాలు పేరుతో, తరుగు పేరుతోని. దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. రైతులు గొంతు కోశారని విమర్శించారు. మరి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు చేస్తున్న పని అదే అనేది. రైతులు నిరసనలు చేస్తున్నారు, ధర్నాలు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దీనిపైన చర్య తీసుకోవాలి, సీరియస్గా ఉండాలి. ఉట్టిగా మాటలు చెప్పి వదిలేస్తే కాదు, అవసరమైతే నోడల్ ఆఫీసర్లను పెట్టాలి, చాలా కఠినంగా ఉండాలి. తక్కువ ధర చెల్లిస్తే సహించేది లేదు. ధాన్యం కొనుగోళ్ల పట్ల చిత్తశుద్ధితో ఉన్నాం. జనగాం మార్కెట్ గడ్డపై సీఎం సీరియస్. ఆంధ్రజ్యోతి కథనాన్ని జోడిస్తూ సీఎం రేవంత్ టిట్టు, అదనపు కలెక్టర్ రోహిత్ సింగ్కు అభినందన, 3 ట్రేడర్లపై కేసులు, కార్యదర్శిపై వేటు. ఇది నిన్న జరిగింది. సహించేది లేదు అంటున్నా కానీ ఈయన ముఖ్యమంత్రి గారే తక్కువ ధర చెల్లిస్తే సహించేది లేదంటారు. వాళ్ళు 7 నుంచి 800 కోత పెడుతున్నాయి, తరుగు పేరుతోనే, నాణ్యత పేరుతోని. మరి దానిపైన ఏం చర్యలు తీసుకుంటావు? ఒకళ్ళు ఇద్దరు ట్రేడర్లను పట్టుకొని, లేకపోతే ఇంకోళ్ళని పట్టుకొని, మిల్లులను పట్టుకొని కార్యదర్శి పైన వేటేస్తే కాదు. స్పష్టంగా గైడ్ లైన్స్ ఉండాలి ప్రభుత్వం నుంచి. గైడ్ లైన్స్ని పాటించిన వాడిని తీసుకుపోయి జైల్లో పెట్టాలి. ఒకళ్ళిద్దరిని క్రిమినల్ కేసులు పెట్టి లోపటేస్తే భయం ఉంటుంది. స్పష్టమైన ఆదేశాలు లేకుండా మళ్ళీ నోటి మాటలు, ఓరల్ ఇన్స్ట్రక్షన్స్తో ఎవడు ఎండాడ. స్పష్టంగా ఆదేశాలు ఉండాలా. అవసరమైతే ఆ ఆదేశాల కాపీని అక్కడ అంటియాలి. ఇగో ఈ ఒడ్లు ఇంత, ఈ ఒడ్లు ఇంత, తరుగు తీయొద్దు, తాళ్ళు తీయొద్దు, నాణ్యత ప్రమాణాలతో కట్ చేయొద్దు, కట్ చేస్తే ఇగో ఈ టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేయండి, కేసులు రిజిస్టర్ చేస్తాం మేమని చెప్పి చెప్పాలి. అది చెప్పకుండా తాత్కాలికంగా ఏదో పైపైన మాటలు చెప్పి వదిలేస్తే రైతులు అన్యాయం అయ్యే పరిస్థితుంది. ఇది ఒకరోజు కార్యక్రమం కాదు, డైలీ కంటిన్యూషన్ కార్యక్రమం కాబట్టి ఒక టోల్ ఫ్రీ నెంబర్లు పెట్టాలి ఎక్కడికక్కడే. ఎవడైనా కోత ఇస్తే, ఎవడైనా డబ్బులు తగ్గిస్తే, నాణ్యత లేదని తగ్గిస్తే వెంటనే ఆ టోల్ ఫ్రీ నెంబర్కో లేకపోతే ఆ వీడియో క్లిప్పింగ్ని వాట్సాప్లో షేర్ చేసేటట్టు, వెంటనే కేసు బుక్ అయ్యేటట్టు చేస్తే అప్పుడు భయం ఉంటుంది, అప్పుడు ఇంప్లిమెంటేషన్ అయింది. తప్ప మీరు ట్విట్టర్లో, ఎక్స్లలో పెట్టి చర్యలు తీసుకోండి, తగ్గితే ఊకోను అని ఓరల్గా చెప్తే వినే పరిస్థితుల్లో ఇవాళ మిల్లర్లు, ట్రేడర్లు లేరు. ప్రభుత్వ మార్కెటింగ్కి సంబంధించిన అధికారులు లేరు, వాళ్ళకి భయం లేదు. ప్రభుత్వం అంటే భయం లేదు. ప్రభుత్వ అధికారులకి స్పష్టంగా, కొంతమంది అధికారులకి అయితే అవి ఏముంటుంది, ఇస్తే ఒక మెమో ఇస్తారు, అవసరమైతే సస్పెండ్ చేస్తారు, 2 నెలలు మళ్ళీ ఎక్కుతు కదా అనే ఒక ధైర్యం ఉంది. కఠినమైన వ్యవహారం ప్రభుత్వం వైపు నుంచి లేదు కాబట్టి ప్రభుత్వ అధికారులకు భయం లేకుండా పోయింది. ఆ భయం కలగాలంటే ఒక్కొక్కరిని రిమూవ్ చేయాలి, అవసరమైతే సస్పెండ్ చేస్తే పోస్టింగ్ ఇవ్వకుండా అవసరమైతే 2-3 సంవత్సరాలు తిప్పే పరిస్థితి, అప్పుడు భయం ఉంటుంది. ఇది రైతులకు సంబంధించి. ఆలయం కాదు ఆదాయం ముఖ్యం. సిఎస్డిఎస్ లోక్నీతి ప్రీపోల్ సర్వేలో ఓటర్ల మనోగతం. నిరుద్యోగము తీవ్ర ఆందోళన కలిగిస్తుందన్న 27% మంది, రామ మందిరానికి 8% మంది మాత్రమే ఓటు. ధరల పెరుగుదలపైన జనంలో ఆగ్రహం. నిమ్నాదాయం వర్గాల్లో కేంద్రంపై అసంతృప్తి, ఉన్నత మధ్యతరగతి ప్రజల్లో సానుకూలత. లోక్సభ ఎన్నికల్లో ఓటర్ల ఓటు వేయడానికి ప్రతిపాదికగా తీసుకునే ప్రధాన అంశాలు నిరుద్యోగం, ధరల పెరుగుదల, అభివృద్ధి అని సెంటర్ ఫర్ ద స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్ సిఎస్డిఎస్ లోక్నీతి నిర్వహించిన ప్రీపోల్ సర్వేలో వెల్లడైంది. బీజేపీ ఆశలు పెట్టుకున్న రామ మందిరం అంశానికి ఓటర్లు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వటం లేదని ఈ సర్వే తెలిపింది. అంతేకాదు అవినీతి అంశాన్ని కూడా జనం అంతగా పట్టించుకోవట్లేదని సిఎస్డిఎస్ లోక్నీతి నిర్వహించిన ప్రీపోల్ సర్వే ఫలితాలు గురువారం వెల్లడించారు. భారత్లో నిరుద్యోగం పెరిగిపోతుందని అంతర్జాతీయ కార్మిక సంస్థ తాజా నివేదిక ఇప్పటికే హెచ్చరించగా సిఎస్డిఎస్ సర్వే ఫలితాలు కూడా దీన్ని బలపరిచేలా ఉన్నాయి. నిరుద్యోగం తమను తీవ్రంగా ఆందోళన పరుస్తున్న అంశమని సర్వేలో పాల్గొన్న వారిలో పలువురు చెప్పారు. 2019 లోక్సభ ఎన్నికలకు ముందు కూడా ఇట్లా చెప్పారు. దీనికి సంబంధించి 2వ పేజీలు ఉంది. మొత్తానికి బీజేపీ ఆలయం కాదు ఆదాయం కావాలని ప్రజలు అనుకుంటున్నారు. కానీ బీజేపీ ఏమంటుంది, ఆలయం మేము నిర్మించడం కాబట్టి ఓట్లేయండి అని బీజేపీ అంటుంది. అది ఎంతవరకు వర్కౌట్ అయింది అనేది లోక్ నీతి అనే ఒక సంస్థ, సిఎస్డిఎస్ లోక్నీతి అనే ఒక సర్వే చేసింది. దాంట్లో ఏం చెప్పారు అనేది, సిఎస్డిఎస్ లోక్నీతి ఇదే తరహా సర్వే జరపగా నిరుద్యోగం ముఖ్యమైన అంశంగా 11% మంది 2019లో చెప్పారట, మాత్రమే చెప్పారు. ప్రస్తుతం సర్వేలో ఈ సంఖ్య 27% పెరిగింది. తమకు ఉపాధి కల్పించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వాందేనని సర్వేలో పాల్గొన్న వారిలో 75% మంది స్పష్టంగా చెప్పారు. చదువుకున్న యువకులలో చాలామంది నిరుద్యోగం తీవ్రమైన సమస్య అని చెప్పగా అంతగా చదువుకోని వ్యక్తులు ధరల పెరుగుదలను ముఖ్యమైన అంశంగా పేర్కొన్నారు.
మూడింట 200 మంది గత 5 ఏళ్లలో పోల్చితే ధరలు పెరిగాయని తెలిపారు. ముఖ్యంగా పేదలు, గ్రామీణ ప్రాంతం వారు దీని గురించి అధికంగా ప్రస్తావించారు. ధరల పెరుగుదలకు రాష్ట్ర ప్రభుత్వం కన్నా కేంద్ర ప్రభుత్వంపై ఎక్కువ బాధ్యత వహించాల్సి ఉంటుందని సర్వేలో పాల్గొన్న వారిలో పలువురు చెప్పడం గమనార్హం. గత 5 ఏళ్లలో తమ జీవితాలు ఎంతో కొంత పడ్డాయని దాదాపు సగం మంది భావించగా 3/వంతు మంది మాత్రం తమ జీవితం మరిన్ని సమస్యలతో అధ్వానంగా తయారైందని చెప్పారు. ఆర్థికంగా దిగువ శ్రేణిలో ఉన్న ప్రజల్లో ఎక్కువ మంది తమ జీవితాల్లో మంచి రోజులు రాలేదని స్పష్టం చేశారు. ఉన్నతాదాయ వర్గాలు, మధ్యతరగతి ప్రజల ఆదాయం పెరిగిందని, జీవన పరిస్థితులు మెరుగాయని తెలిపారు. ప్రభుత్వం తీసుకొచ్చిన కార్యక్రమాలు, పథకాల వల్ల సంపన్నులకే మేలు జరిగిందని దాదాపు 8% మంది అభిప్రాయపడ్డారు. కాగా సర్వేలో పాల్గొన్న వారిలో కేవలం 8% మంది మాత్రమే రామ మందిరము, అవినీతి అంశాలను ఓటు వేయడానికి అత్యంత ముఖ్యమైన విషయాలుగా పేర్కొన్నారు. మొత్తానికి ఇదైతే బీజేపీ రామ మందిరం విషయంలో ఏదో ఓట్ బ్యాంక్ బాగా క్యాచ్ అయ్యింది అనుకుంటారు. కానీ మొత్తం సర్వే చేసిన దానిలో 8% మంది రామ మందిరం విషయాన్ని పరిగణలోకి తీసుకుంటున్నారు. రామ మందిరం బీజేపీ కట్టించింది కాబట్టి ఓటేయాలి బీజేపీకి అంటున్నారు. అవినీతి జరగలేదు కాబట్టి బీజేపీకి ఓటేయాలనేది ఓన్లీ 8% మంది. మిగతా ఎక్కువ మంది నిరుద్యోగం పైన 27% మంది ఆందోళన చెందుతున్నారు. గత ఎన్నికల సమయంలో 2019కి ముందు ఇదే సర్వే చేస్తే 9% మంది ప్రజలు మాత్రమే నిరుద్యోగ అంశాన్ని తీసుకున్నారు. నిరుద్యోగ అంశం పైన నిర్ణయం తీసుకొని ఓటేస్తాం మేము, ఆందోళన అంతగానం లేదు అప్పుడు. ఇప్పుడు నిరుద్యోగం పైన ఆందోళన చెందే వారి సంఖ్య 27% పెరిగింది. అంటే 3 రెట్లు పెరిగింది, 9 నుంచి 27%. అంటే ప్రధాన ఎజెండాగా నిరుద్యోగ అంశం ఉండే అవకాశం ఉంది రాబోయే ఎన్నికల్లో అనేది. రామ మందిరం కాదు, మాకు ఆదాయం, ఉపాధి, ఉద్యోగం కావాలి, దానికి ప్రయారిటీ ఇచ్చిన వాళ్ళకే మా ప్రయారిటీ ఉంటుంది అని చెప్పి చెప్తున్న పరిస్థితి. ఇది ఒక ప్రధాన ఐటమ్గా ఆంధ్రజ్యోతి ఇచ్చింది. నెక్స్ట్ వెలుగు పేపర్ చూద్దాం. పొలిటికల్ లీడర్లకు నోటీసులపై త్వరలో చెప్తాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు పారదర్శకంగా జరుగుతున్నది. హైదరాబాద్ సిపి శ్రీనివాసరెడ్డి వెల్లడి. కేసుపై తొలిసారి స్పందించిన కమిషనర్ పొలిటికల్ లీడర్లకి నోటీసులపై త్వరలో వెల్లడిస్తారట. జోరు అందుకోని ప్రచారం, ఎన్నికల క్యాంపెయిన్పై మండుటెండల ఎఫెక్టు. ఎండల భయంతో బయటకు రాలేకపోతున్న అభ్యర్థులు, షెడ్యూల్కు పోలింగ్కు చాలా గ్యాప్ ఉండడంతో తగ్గిన జోషు. ముందుగా ఎన్నికల్లో ఉన్న రాష్ట్రాలపైనే జాతీయ నేతల దృష్టి. ఇప్పటి నుంచే ప్రచారం చేస్తే ఖర్చు పెరుగుతుందన్న నేతల భయం. చివరి 3 వారాల్లో అసలు ప్రచారంపై ఫోకసు. ఇది ప్రచారం జోరు అందుకోలేదు. కారణం ఏంటంటే ముఖ్యంగా ప్రచారం షెడ్యూల్కి, ఎన్నికల నోటిఫికేషన్కి, ఎన్నికల తేదీకి బాగా గ్యాప్ ఎక్కువ ఉంది కాబట్టి ఇక వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే 18వ తారీఖు నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది, ఏప్రిల్ 18, ఇంకా 1 వీక్లోనే. అప్పటి నుంచి కొద్ది జోరు అందుకూడదు. ఎండలు కూడా కొంత కారణం. గ్యాప్ ఉన్నప్పుడు అభ్యర్థులపైన అధిక వ్యయ ప్రయాసాలు ఏర్పడతాయి కాబట్టి కొంత అందులో తెలంగాణలో దట్టు ఓన్లీ ఎంపీ ఎన్నికలు కాబట్టి అంత జోరు లేదు. నవంబర్ 30న అసెంబ్లీ ఎన్నికలు జరిగినాయి, అదొక అటెంప్ట్గా జరిగినాయి. ఇప్పుడు ఎంపీ ఎన్నికలు అంత ఉత్సాహం చూపట్ల, ప్రజల్లో కూడా దానిపైన అంత అటెన్షన్ లేదు ప్రధానంగా. ఎందుకంటే ఓన్లీ ఎంపీ ఎన్నికలు అదేదో జాతీయ స్థాయిలో ఉంటాయి. ఎవడు గెలిస్తే ఉంది, ఎట్లా ప్రభుత్వం ఒక ప్రభుత్వం ఏర్పడది, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మార్పు వచ్చింది. ఇప్పుడు కొత్తగా మారేది ఏముంటుంది, అయితే మోడీ అవుతాడు, అయితే కాంగ్రెస్ పార్టీ అయింది, పోయేది ఏముంది వచ్చేది ఏముంది అనే పద్ధతిలో ఒక నిరుత్సాహము, పెద్ద అటెన్షన్ లేనట్టు అనిపిస్తుంది. మరి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కొంత ఊపు వచ్చే అవకాశం ఉంది. కాకపోతే ఎన్నికలపైన దట్టు తెలంగాణలో అంత ఇంట్రెస్ట్గా లేనట్టు అనిపిస్తుంది. ఇది ఒక వార్త. 13,000 బడులలో 50 లోపే స్టూడెంట్లట. 13,000 స్కూల్స్లో 50 మంది లోపే స్టూడెంట్స్ ఉన్నారట ప్రభుత్వ పాఠశాలలో తెలంగాణలో. రాష్ట్రంలోని సర్కారు బడుల్లో స్టూడెంట్ల సంఖ్య తగ్గిపోతున్నది. 2023-24 విద్యా సంవత్సరం మొత్తం 30,000 స్కూళ్ళ ఉంటే 13,364 బడుల్లో 50 మంది లోపే విద్యార్థులు ఉన్నారని సమగ్ర శిక్ష పిఏబి మినిట్స్ వెల్లడించింది. 13,000 స్కూళ్ళల్లో 50 అంటే మొత్తం 30,000 స్కూళ్ళు ఉన్నాయి తెలంగాణలో. 13,000 స్కూల్లో 50 మంది లోపే స్టూడెంట్స్ ఉన్నారంటే మరి అసలు ప్రభుత్వ స్కూల్స్కి ప్రజలు ఏ పార్టీ ప్రయారిటీ ఇస్తున్నారు, ప్రభుత్వ స్కూల్లో నాణ్యత ఏ పార్టీ ఉందనేది దీన్ని బట్టి మనకి అర్థమవుతుంది. అంటే ప్రభుత్వ స్కూళ్ళని ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేయటం, ప్రభుత్వ స్కూళ్ళు అంటే పేద పిల్లలు చదివే స్కూల్స్, వాటిలలో స్టాఫ్ ఉందా లేదా ఎవడు పట్టించుకునే పరిస్థితి లేదు. ఇదిగో 13,000 బడులలో 50,000 స్టూడెంట్లే. రాష్ట్రంలోని సర్కారు బడుల్లో స్టూడెంట్స్ సంఖ్య తగ్గిపోతుంది. 2023-24 విద్యా సంవత్సరం మొత్తం 30,000 స్కూళ్ళు ఉంటే దాంట్లో 13,364 బడుల్లో 50 మంది లోపే విద్యార్థులు ఉన్నారని సమగ్ర శిక్ష పిఏబి మినిట్స్ వెల్లడించింది. 13,364 బడులలో ప్రైమరీ స్కూళ్లతో పాటు యూపీఎస్సీ, హై స్కూళ్ళు కూడా ఉండటం విద్యావేత్తల ఆందోళన కలిగిస్తుంది.
మరోపక్క సింగిల్ టీచర్తో నడుస్తున్న స్కూళ్ళు స్టేట్లలో 5,821 ఉండగా 1,213 బడుల్లో ఒక్క స్టూడెంట్ కూడా లేడట. ఎంత దారుణం! మొత్తం 30,000 స్కూళ్ళల్లో 13,324 స్కూళ్ళల్లో 50 మంది లోపే స్టూడెంట్స్ ఉన్నారు. అక్కడ ఒక 5 మంది 4 మంది 5 మంది ముగ్గురు టీచర్లు ఉంటారు. 50 మందికి టీచర్లు చెప్తారు. సింగిల్ టీచర్లు ఒకటే టీచర్ ఉన్న స్కూల్లో 5,000 దాకా ఉంటుంది. దాంట్లో 1,213 స్కూళ్ళల్లో ఒక్క అడ్మిషన్ కూడా లేదు. ఒక్క స్టూడెంట్ కూడా జాయిన్ కాలే. టీచర్ ఉట్టికి పోయి ఆడ కూర్చొని వస్తాడు, లేకపోతే పక్కన ఉన్న స్కూల్లో ఏమైనా ఉంటే చదువు చెప్పి రావాలి. ఎంత దారుణమైన పరిస్థితి ఉంది. ప్రభుత్వ విద్య పైన, ప్రభుత్వ పాఠశాల పైన ప్రజల యొక్క ఒపీనియన్ ఎట్టుంది, ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం ఎట్టుంది అనేది దీనికే ఉదాహరణ. ప్రభుత్వాల నిర్లక్ష్యము, ప్రజలు దానిపైన ఉన్న కాన్సర్న్ ఏంది అంటే ప్రజలకు దానిపైన ఉన్న నమ్మకం ఏందనేది దీన్ని బట్టి అర్థమైంది. అప్పుడు ప్రభుత్వ స్కూల్లో చదివిటానికి ముందుకు రావట్లే ప్రజలు. ఎందుకంటే అక్కడ నాణ్యతా లోపాలు ఉన్నాయి, సరైన వస్తువులు లేవు, సరైన స్టాఫ్ లేదు, చదువు చెప్పేటోళ్ళు లేడు. ఉన్న స్టాఫు బాధ్యతగా వాళ్ళు రకరకాల రియల్ ఎస్టేట్ వ్యాపారాలు, ఎల్ఐసి దందాలు, రకరకాల వ్యాపారాలు చేస్తారు. ఇది ఒక పార్ట్ టైం జాబ్ లెక్క పెట్టుకున్నారు. కానీ జీతాలు వేలల్లో 70,000, 80,000, 1,20,000 జీతాలు ఉన్న టీచర్లు కూడా ఉన్నారు. అంతంత ఖర్చు పెట్టి ప్రభుత్వం ప్రజల యొక్క డబ్బుల్ని ప్రజలకు సరైన విద్య, పిల్లలకు పేద పిల్లలకు సరైన విద్య అందించే గతి లేని పరిస్థితుల్లో ప్రభుత్వం ఉందంటే ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం ఏ పాటిగా ఉంది అంటే ప్రభుత్వం యొక్క స్కూళ్ళ పైన, ప్రజలపైన, ప్రజల విద్య పైన అనేది దీన్ని బట్టి అర్థమైంది. ఇదే ఏపీలో పక్కనే ఉన్న రాష్ట్రంలో ప్రభుత్వ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం పెట్టారు, ప్రభుత్వ స్కూల్లో ఇంటరాక్టివ్ ప్యానల్ మోడ్స్ పెట్టారు, ఐబీ సిలబస్ పెట్టారు, ఎన్సీఆర్టీ సిలబస్ పెట్టారు. ఒక అద్భుతంగా ప్రైవేట్ స్కూల్స్ని ఎట్లయితే డెవలప్ చేశారో అట్లా చేసి విద్యని, పేద పిల్లలకి విద్యని, నాణ్యమైన విద్యను అందిస్తున్నారు. అంటే కమిట్మెంట్ ఉన్న లీడర్లు ఉండి, కమిట్మెంట్ ఉన్న ప్రభుత్వాలు ఉంటే అట్లుంటుంది. తెలంగాణకు వచ్చేటప్పటికి 13,000 స్కూళ్ళల్లో 50 మంది లోపు పిల్లలు ఉన్నారంటే ఏంది పరిస్థితి? మంచి మంచి స్కూల్ గ్రౌండ్స్, స్కూల్స్ ఉండి, మంచి క్వాలిఫైడ్ టీచర్లు ఉండి 50 మంది లోపు 13,000 స్కూళ్ళల్లో ఒక 1,213 స్కూల్లో అసలు అడ్మిషనే లేదట. వితౌట్ అడ్మిషన్ నడుస్తాయి స్కూళ్ళు, సింగిల్ టీచర్ స్కూల్స్. అంటే దీనిపైన ప్రభుత్వాలు స్పష్టంగా నిర్ణయాలు తీసుకోవాలి, దీనిపైన రివ్యూ చేయాలి, దీన్ని బలోపేతం చేయాలి, ప్రైవేట్ స్కూల్స్కి ధీటుగా చేయాలి. కానీ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? ప్రైవేట్ స్కూల్ని ఎంకరేజ్ చేస్తున్నాయి, ప్రభుత్వ స్కూల్ని డిస్కరేజ్ చేస్తున్నాయి. మామూలు చిన్న చిన్న గల్లీలలో పెట్టిన ప్రైవేట్ స్కూళ్ళల్లో 200 మంది 300 మంది అడ్మిషన్ ఉండదు. అక్కడ 2-3 కూడా టీచర్లు ఉంటారు, సరైన క్వాలిఫైడ్ ఉండరు. మరి ఎందుకు ఏడు ఉండట్లే? ఒక్క అడ్మిషన్ లేకుండా 50 మంది లోపు ఉన్న 13,000 స్కూల్ 50 మంది లోపు ఉన్నారంటే అదే ప్రాంతంలో ఉన్న 13,000 ప్రైవేట్ స్కూళ్ళల్లో 500 మంది స్టూడెంట్స్ ఉన్న దాఖలాలు కూడా ఉంటాయి నాకు తెలిసి. ఎందుకు వాళ్ళు వ్యవస్థను నడపలేస్తున్నప్పుడు ప్రభుత్వం ఎందుకు నడపలేకపోతుంది అనేది ప్రభుత్వం ఆలోచించాలి, ప్రభుత్వ యంత్రాంగం ఆలోచించాలి, ప్రజలు కూడా ఆలోచించాలి. ఆ దిశగా ఆలోచించే పార్టీలకి, ప్రభుత్వాలకి మద్దతు ఇవ్వాలి ప్రజలు తప్ప. హైదరాబాద్లో ఒక్క నెలలోనే 10 లక్షల బిర్యానీ ఆర్డర్లు వచ్చినాయట. దేశవ్యాప్తంగా 60 లక్షల బిర్యానీ, 5.3 లక్షల హలీం ఆర్డర్లు వస్తే రంజాన్ ఎఫెక్ట్తో 15% పెరిగాయన్న స్విగ్గీ. హైదరాబాద్లో ఒక్క నెలలోనే అంటే ఈ రంజాన్ మాసంలోనే 10 లక్షల బిర్యానీ ఆర్డర్లు వచ్చినాయట. ఆన్లైన్ ఫుడ్ ఆర్డర్లో హైదరాబాద్ బిర్యానీ మరోసారి టాప్లో నిలిచింది. రంజాన్ మాసం ఎఫెక్ట్తో ఈ ఆర్డర్లు భారీగా పెరిగాయని ప్రముఖ ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ వెల్లడించింది. నెల రోజుల్లో దేశవ్యాప్తంగా మొత్తం 60 లక్షల బిర్యానీ ఆర్డర్లు వచ్చినట్టు తెలిపింది. ఇందులో 10 లక్షల బిర్యానీ ఆర్డర్లు, 5.3 లక్షల హలీం ఆర్డర్లతో హైదరాబాద్ మొదటి స్థానంలో నిలిచింది. ప్రతి నెల వచ్చే ఆర్డర్లతో పోల్చితే ఇది 15% ఎక్కువ అని వివరించింది. రంజాన్ మాసం ఎఫెక్ట్తోనే ఇంతలా ఆర్డర్లు పెరిగాయని తెలిపింది. మొత్తం మీద ఒక్క నెలలోనే మొత్తం దేశవ్యాప్తంగా 60 లక్షల బిర్యానీ ఆర్డర్లు వస్తే ఒక్క హైదరాబాద్లోనే 10 లక్షల ఆర్డర్లు వచ్చినాయట రంజాన్ మాసం ఎఫెక్ట్. 5.3 లక్షలు హలీం ఆర్డర్లు వచ్చినాయట. అంటే హైదరాబాద్ టాప్లో ఉంది. బిర్యానీ ఆర్డర్లు చేసి బిర్యానీ తినే వాళ్ళ సంఖ్య హైదరాబాద్లో ఎక్కువ ఉందని దీన్ని బట్టి అర్థమవుతుంది. అంటే బిర్యానీ ప్రియులు ఎక్కువ ఉన్నారు. అంటే ఇక్కడ బిర్యానీకి కూడా ఫేమస్. హైదరాబాద్ బిర్యానీ అంటే ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళైనా ముందు హైదరాబాద్ బిర్యానీ తినాలని, టేస్ట్ చేయాలని చూస్తారు. మరి అది కారణం, ప్లస్ రంజాన్ మాసం కూడా ఒక కారణం. మొత్తానికి 10 లక్షలతోని టాప్లో ఉందట ఫుడ్ డెలివరీ విషయంలో, ఫుడ్ ఆర్డర్ల విషయంలో హైదరాబాదు. ఇది ఒక వార్తగా ఇచ్చారు దిశ పేపర్లో. ఆ 3 సీట్లపై అదే సస్పెన్సు. కాంగ్రెస్లో తేలిన ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ అభ్యర్థులు. ఢిల్లీలో పార్టీ పెద్దలను కలవకుండా తిరిగి వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి ఖమ్మం అభ్యర్థి ఎంపిక తర్వాతే మిగతా రెండింటిపై క్లారిటీ.
మొత్తం 17 పార్లమెంట్ స్థానాలు అంటే 14 స్థానాలకి అభ్యర్థులను ఖరారు చేసిన కాంగ్రెస్ పార్టీ 3 సీట్లు పెండింగ్ ఉన్నాయి. ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్. దాంట్లో ఖమ్మం ఇంకా పీఠముడి విడే పరిస్థితి లేకుండా అయిపోయింది. ఖమ్మం డిక్లేర్ అయితే కరీంనగర్ డిక్లేర్ అయింది, తర్వాత హైదరాబాద్ అయింది. దానిపైన నిన్న ముఖ్యమంత్రి ఏదో ఒక మీడియా సంస్థను ఇంటర్వ్యూ కోసం ఢిల్లీకి వెళ్ళారు, కానీ పార్టీ పెద్దలను కలవలేదు. మళ్ళీ ఈరోజు రేపు సమావేశం కూడా ఉన్నట్టుంది ఢిల్లీలో సెంట్రల్ ఎలక్షన్ కమిటీకి సంబంధించి. దాంట్లో నిర్ణయిస్తారు ఈ రేపు కానీ అట్లా ఖమ్మం అభ్యర్థి, కరీంనగర్, హైదరాబాద్ అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉన్నట్టు కొంత సమాచారం వస్తుంది. ఇది ఒక వార్తగా వస్తుంది. ఎందుకంటే నేను రేవంత్ రెడ్డి వెళ్ళి కూడా కలవలేదు, మళ్ళీ ఈరోజు ఉన్నట్టుంది. కాంగ్రెస్లో ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ సీట్లపై ఇంకా సస్పెన్షన్ కొనసాగుతుంది. గురువారం ఢిల్లీకి వెళ్ళిన సీఎం రేవంత్ రెడ్డి అక్కడ పార్టీ పెద్దలు ఎవరిని కలవకుండానే తన పర్యటన ముగించారు. ఓ నేషనల్ ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చిన రేవంత్ తిరిగి నేరుగా హైదరాబాదే వచ్చేశారు. ఇది మొత్తానికి ఇవాళ రేపట్లో మళ్ళా సెంట్రల్ ఎలక్షన్ కమిటీ మీటింగ్ ఉంది, ఆ మీటింగ్లో తేల్చే అవకాశం ఉన్నట్టు అర్థమవుతుంది. ఇది ఒక వార్త. మరోసారి కవిత అరెస్టు, ఈడీ టు సిబిఐ. అంటే ఈడీ అరెస్ట్ చేసింది, ఈడీ రిమాండ్ చేసింది, ఈడీ ఇన్వెస్టిగేషన్ చేసింది, పోలీస్ కస్టడీకి తీసుకుంది. అది అయిన తర్వాత ఇప్పుడు సిబిఐ అరెస్ట్ చేసిందట. తిహార్ జైల్లో అదుపులోకి తీసుకున్న సిబిఐ అధికారులు ఇవాళ కోర్టులో హాజరు. అరెస్టుపై భర్త అనిల్ కుమార్ సమాచారం. ట్రయల్ కోర్టులో కవిత లాయర్ పిటిషన్, నేడు విచారణ. మరోసారి కవిత అరెస్ట్ అయ్యారట. అంటే బయటకు వచ్చే అరెస్ట్ కాల, ఈడీ కస్టడీలో ఉన్నారు. ఈడీ నుంచి డైరెక్ట్ జైలుకు పంపారు, మళ్ళీ జైల్లోనే అరెస్ట్ చేసి మళ్ళీ సిబిఐ కూడా అరెస్ట్ చేసి సిబిఐ కూడా కస్టడీలోకి తీసుకొని విచారణ చేయాలని చూస్తున్నట్టు. దానిపైన పిటిషన్ కూడా వేస్తున్నట్టు ట్రయల్ కోర్టులో కవితకు సంబంధించిన అడ్వకేట్స్. మొత్తానికైతే ఈడీ టు సిబిఐకి కవిత కేసు పోయింది. ఈడీలో ఏదైతే ఇన్వెస్టిగేషన్లో తేలిందో ఆ సమాచారంతో సిబిఐ కూడా ఇన్వెస్టిగేషన్ చేసే అవకాశం ఉంది. ఈ 2 కేసులు తేలటం కోసం మళ్ళీ ఈ రెండింటిలో బెయిల్ వేయాలి. ఇప్పుడు ఈడీ బెయిల్ వేశారు, రిజెక్ట్ అయింది. ఇప్పుడు సిబిఐ విషయంలో ఏమైనా బెయిల్ వేస్తే ఒకళ్ళు వస్తుంది, ఒకరు సిబిఐలో బెయిల్ వచ్చినా మళ్ళీ ఈడీలో కేసు అట్లా పెండింగ్ ఉంది కాబట్టి ఆమె ఇప్పట్లో బయటకు వచ్చే అవకాశం అయితే కనిపించలే. 10 ఏళ్ళు రేవంతే సీఎం, మా పార్టీలో గ్రూపులు లేవు మంత్రి కోమటిరెడ్డి. అందరం కలిసికట్టుగా పనిచేస్తున్నాం. బీజేపీ బీఆర్ఎస్ లీడర్లు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే సహించేది లేదు. రిక్వెస్ట్ అనుకుంటారు, వార్నింగ్ అనుకుంటారు, మీ ఇష్టం. ఏకనాథ్ షిండేలను సృష్టించిందే బీజేపీ అని ఫైర్ అయ్యారు. 10 ఏళ్ళు రేవంత్ రెడ్డి సీఎం ఉంటాడు అని చెప్పి, అంటే బీఆర్ఎస్ బీజేపీ నాయకులు పదే పదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఏకనాథ్ షిండే అవుతాడు, లేకపోతే ఇంకొక ఆయన అవుతాడు. కాంగ్రెస్లో ఏకనాథ్ షిండేలు చాలామంది ఉన్నారు, పడగొడతారు ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డిని దింపుతారు అంటున్నారు. దానికి కౌంటర్గా ఆయన చెప్పిండు స్వయాన కోమటిరెడ్డి వెంకటరెడ్డి. 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉంటాడు. కాంగ్రెస్ పార్టీలో ఎట్లాంటి కొట్లాటలు లేదు, గ్రూపులు లేవు, కలిసి పని చేసుకుంటున్నాం. కావాలనే ఇట్లాంటి ఏకనాథ్ షిండేలను సృష్టించిందే బీజేపీ. అట్లాంటి వ్యవహారాలు కాంగ్రెస్ పార్టీలో ఉండవు అని చెప్పి ఆయన తీవ్రంగా ఖండించిన పరిస్థితి. ఇది వెలుగు పేపర్కి సంబంధించి. నెక్స్ట్ దిశ పేపర్ చూద్దాం. నెక్స్ట్ టార్గెట్ పొలిటీషియన్స్, 6 కీ రోల్ నేతలపై ఊహాగానాలు. నిందితుల స్టేట్మెంట్ల ఆధారంగా నోటీసులు. విచారణకు సిద్ధమవుతున్న దర్యాప్తు బృందం. ట్యాపింగ్ కేసు ఇన్వెస్టిగేషన్లో అనూహ్య పరిణామం, ఎంతటి వారైనా వదలొద్దంటూ సర్కారు ఆదేశం. సమయం వచ్చినప్పుడు అన్నీ వివరిస్తాం. దర్యాప్తు పారదర్శకంగా కొనసాగుతుందని హైదరాబాద్ సిపి కొత్తకోట శ్రీనివాసరెడ్డి చెప్పిండు. నెక్స్ట్ టార్గెట్ పొలిటీషియన్స్. ఇప్పుడు ఆఫీసర్స్ అయ్యారు, వాళ్ళు ఇన్వెస్టిగేషన్ అయింది, వాళ్ళు ఇచ్చిన వాంగ్మూలాల ఆధారంగా పొలిటీషియన్ పైన నెక్స్ట్ టార్గెట్ పెట్టారట. అందులో 6 కీ రోల్ నేతలపై ఊహాగానాలు. నిందితులు ఎంతటి వారైనా వదిలిపెట్టే ప్రసక్తి లేదని సిపి కొత్తకోట శ్రీనివాసరెడ్డి చెప్తుంటూ, సమయం వచ్చినప్పుడు అన్ని విషయాలు మీకు చెప్తూ అని కూడా ఆయన చెప్తున్న పరిస్థితి. ఇంకోటి, రైతులను మోసం చేస్తే సహించం, వారి కష్టాన్ని తక్కువ చేస్తే ఊరుకోం. జనగాం ఘటనలో 4 ట్రేడర్లపై క్రిమినల్ కేసులు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన మార్కెట్ కార్యదర్శిపై ఏటు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలి అని ఎక్స్ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. 4 ట్రేడర్లపైన క్రిమినల్ కేసులు పెట్టారట. ఒక మార్కెట్ సెక్రటరీ పైన కూడా సస్పెండ్ చేసి కేసు పెట్టారట. ఇది రైతులను మోసం చేస్తే ఎట్టి పరిస్థితుల్లో సహించం, వారి కష్టాన్ని తక్కువ చేస్తే ఊరుకోమని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పారు. ఇట్లా నోటి మాటలు ఎక్స్ వేదిక కాకుండా ప్రభుత్వం క్లియర్గా కలెక్టర్కి, మార్కెటింగ్ శాఖకి గైడ్లైన్స్ ఇష్యూ చేయాలి. కంప్లైంట్ సెల్స్ పెట్టాలా, ఎక్కడికక్కడ కంప్లైంట్ నెంబర్లు ఇవ్వాలి, వాట్సాప్ నెంబర్లు ఇవ్వాలి. అవసరం అయితే ఫ్లయింగ్ స్క్వాడ్స్ని పెట్టాలి. ఎక్కడన్నా ఏదైనా జరుగుతుందా అబ్జర్వ్ చేసి అక్కడికక్కడే కేసులు బుక్ చేసేటట్టు. ఇట్లా పెడితే కొద్ది రోజులు అట్లా నడిపిస్తే ఒక అలర్ట్ అవుతారు, అధికారులు అలర్ట్ అవుతారు, ట్రేడర్లు మిల్లర్లు కూడా భయం ఉంటుంది, జాగ్రత్తగా ఉంటారు, రైతులను మోసం చేయకుండా ఉంటారు. ఉట్టిగానే ఇట్లాంటి ఎక్స్లో పెట్టి మేము ఊకో అంటే ఎవడు పట్టించుకోడు.
దానికి ఒక మెకానిజం ఉండాలి. 10 కోట్లలో మాకు 50, ఎంఐఎంకి 50. ఫ్యూచర్లో ఆ పార్టీతో కాంగ్రెస్ కాంప్రమైజ్. ఆ విషయం నాకు అర్థమవుతున్నది. హస్తం పార్టీ నేత ఫిరోజ్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు. 10 కోట్లలో మాకు 50, ఎంఐఎంకి 50 అట. ఏం 10 కోట్లు? ఏంటిది 10 కోట్లు ఏంది? కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. నాంపల్లిలో అభివృద్ధి పనుల కోసం సీఎం రేవంత్ రెడ్డి 10 కోట్లు కేటాయించారు. ఓహో, నాంపల్లి కాన్స్టిట్యున్సీ అభివృద్ధికి 10 కోట్లు కేటాయించారట. అందులో తమకు ఎంఐఎంకు 50-50 వస్తుందని మంత్రి పొన్నం చెప్పారని ఆరోపించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ హైదరాబాద్కు సంబంధించి ఇన్ఛార్జి మంత్రి. 10 కోట్ల రూపాయలు నాంపల్లి కాన్స్టిట్యున్సీ అభివృద్ధికి ఇస్తే దాంట్లో 50% 5 కోట్లు ఎంఐఎం పార్టీ కట, 5 కోట్లు కాంగ్రెస్ పార్టీ కట. అంటే కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం మధ్యలో లోపాయకారి ఒప్పందం ఉంది, పొత్తు నడుస్తుంది. వాళ్ళకు మేము సహకరిస్తాం, వాళ్ళు మాకు సహకరిస్తారని సంచలన ఆరోపణలు. ఫిరోజ్ ఖాన్ నాంపల్లి నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆయన ఇప్పుడు హైదరాబాద్ ఎంపీ క్యాండిడేట్గా అడుగుతుండు. కానీ ఆయనకి ఇచ్చే పరిస్థితి కాంగ్రెస్ పార్టీ లేనట్టు ఆయన స్పష్టంగా నిన్న ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఎంఐఎంతో దోస్తీ కట్టారు మా పార్టీ అధినాయకత్వం, వాళ్ళు చెప్పింది ఏంటని తప్ప చేసేది ఏం లేదు. నేను ఒక సైనికుడిని, పార్టీలో అధినేత చెప్పినట్టు వింటమే. ఎంఐఎంకి సహకరించడం అంటే ఎంఐఎంకి సహకరించాల్సిందే అని ఆయన చేతులు ఎత్తేసే పరిస్థితి అసంతృప్తితోనే ఉంది. దానికి సంబంధించి నిన్న చెప్పిండు 10 కోట్లలో మాకు 50, అదేవిధంగా ఎంఐఎంకి 50. ఫ్యూచర్లో కూడా ఆ పార్టీతో మేము కాంప్రమైజ్ అవుతాం. ఆ విషయం నాకు అర్థమవుతుంది. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఏం చేస్తుంది అనేది నాకు అర్థమవుతుంది. కాబట్టి దానికి తగ్గట్టే నేను నడుచుకుంటా అని చెప్పి ఒకటి వార్త ఇచ్చారు. బీఆర్ఎస్ ప్లేనరీపై సస్పెన్షన్. గత ఏడాది ఏప్రిల్ 27న జనరల్ బాడీ మీటింగ్తోనే సరి ఈసారి నిర్వహిస్తారా లేదా? కేడర్లో మొదలైన అనుమానాలు. ఏం అనుమానం లేదు, పవర్ లేదు, అంతా డిజపాయింట్లో ఉన్నారు. నిర్వహిస్తారా డౌటే. ఎందుకంటే 27 అంటే ఇక 10-15 రోజులే ఉంది. ఇప్పటికే కేసీఆర్ నేను తెలంగాణలో రోజు కూర్చుంటా, ఈ తొక్కి నారదేత, జిల్లాలు తిరుగుతా, ఇవన్నీ స్టేట్మెంట్లు ఇచ్చి తప్ప మళ్ళీ ఫామ్ హౌస్లో పడుకుండు. దానికే దిక్కు లేదు. కరీంనగర్ ఒకరోజు, నల్గొండ జిల్లా సూర్యాపేట ఒకరోజు పోయిండు, కథం మళ్ళీ పోయి పండుకుండు. నేను ఇక నిద్రపోని ఎంట పడతా, మెడలు ఉంచుతా, ఇవన్నీ స్టేట్మెంట్ ఇచ్చిండు. ఆ ఎంటబడేది ఎప్పుడు, మెడలు ఉంచేది ఎప్పుడు, తిరిగేది ఎప్పుడు? తెలంగాణ వాళ్ళు రోజు కూర్చోట కుర్చీ వేసుకొని అంటే నేనే కుర్చీ వేసుకొని కూర్చొని మేడిగాడ నీళ్ళు వదులుతా అంటే ఎడిపోయింది మేడిగాడ నీళ్ళు ఎడిపోయింది, నువ్వు ఎడిపోయింది, కథ ఎడిపోయింది. మరి ప్లేనరీ సంగతి ఏందో సస్పెన్షన్ కొనసాగుతుందట. అది అయిద్దా లేదా అనేది కేడర్లో కూడా చర్చ జరుగుతుంది. అయ్యే అవకాశాలు కూడా లేనట్టుంది. ఎందుకంటే ఎలక్షన్ టైం కాబట్టి, పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఆ ప్లేనరీలు పెట్టుకునే కాబట్టి కాన్స్టిట్యున్సీలు తిరిగే అవకాశం ఉంటుంది. కొంత కేడర్లో కూడా నిరుత్సాహం ఉంది కాబట్టి అది కష్టమే. ఇది ఒక వార్త. నెక్స్ట్ సాక్షి పేపర్ చూద్దాం. యాసంగి దిగులు బడి, తగ్గునన్న ధాన్యం దిగుబడి ఈసారి 1.06 కోట్ల టన్నుల లోపే వచ్చే అవకాశం వ్యవసాయ శాఖ రెండో ముందస్తు అంచనాల నివేదికలో వెల్లడి. గత యాసంగితో పోలిస్తే 14 లక్షల టన్నులు తగ్గుదల. వేరుశెనగ కూడా 65,000 టన్నులు మేరకు తగ్గే ఛాన్స్. గణనీయంగా తగ్గునన్న మిగతా పంటల దిగుబడి. సాగునీరు లేకపోవడం, పంట విస్తీర్ణ తగ్గడం, కరువు పరిస్థితులే కారణం. దిగుబడి తగ్గే నేపథ్యంలో సన్నాలకు డిమాండ్. పొలాల వద్దకు వెళ్లి కొనుగోలు చేస్తున్న మిల్లర్లు, వ్యాపారులు. ఈసారి బియ్యం ధరలు మరింత పెరగొచ్చంటున్న మార్కెట్ వర్గాలు. యాసంగి దిగుబడి తగ్గింది అనేది వార్త. ఎందుకంటే ప్రధానంగా ప్రకృతి వైపరీత్యం ఉంది, వర్షాలు తక్కువ ఉన్నాయి, నీళ్ళు లేకపోవడం, పంటల దిగుబడి తగ్గింది, పంటల విస్తీర్ణం కూడా తగ్గింది, పంటల సాగు విస్తీర్ణం తగ్గింది, పంట దిగుబడి కూడా తగ్గింది. మొత్తానికి గత యాసంగితో పోలిస్తే 14 లక్షల టన్నులు వరి ధాన్యం తగ్గిందట. వేరుశెనగ 65,000 టన్నులు మేరకు తగ్గే అవకాశం ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని మొత్తానికి సన్నాలకు సంబంధించిన వడ్ల బియ్యం రేటు విపరీతంగా పెరిగే అవకాశం ఉందనేది ఒక వార్త. వాస్తవంగా ఇప్పుడు పెరిగింది, ఇంకా పెరిగే అవకాశం కూడా ఉంది. గతంలో 3,500 నుంచి 4,000 క్వింటా రైస్ ఉంటే ఇప్పుడు 6,000కు పోయింది. 6,000 పోయి 7,000 అయితే 8,000 అయితే కూడా చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే పంట లేదు, దిగుబడి లేదు. మొత్తానికైతే రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. పంటలను పశువులకే వదిలేసి మేపుతున్న పరిస్థితి ఎండిపోయింది పాపం. ఇది ఒక వార్త. రేపు కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ. రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న 3 ఎంపీ అభ్యర్థుల ఖరారుకు ఛాన్సు. తమ కుటుంబ సభ్యుల ఖమ్మం సీటు కోసం డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు పొంగులేటి, తుమ్మల ఒత్తిడి. రేసులో మాజీ మంత్రి మండవ, మరికొందరు ఉన్నట్టు ప్రచారం. అధిష్టానం పెద్దలను కలున్న సీఎం రేవంత్ రెడ్డి. రేపు ఉందట కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సిఈసి భేటీ ఢిల్లీలో ఉంది. దానికి సంబంధించి ఇక్కడ నుంచి బట్టి విక్రమార్క, రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి
ఈ ముగ్గురు వెళ్ళే అవకాశం ఉంది. వెళ్ళి పాల్గొంటే ఈ మిగిలిపోయిన 3 స్థానాలపైన క్లారిటీ రేపు ఈవినింగ్ కానీ ఎల్లుండి కానీ వచ్చే అవకాశం ఉంది. ఖమ్మం విషయంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు వాళ్ళ సతీమణికి అడుగుతుండు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి వాళ్ళ సోదరుడికి అడుగుతుండు, తుమ్మల నాగేశ్వరరావు గారు కుమారుడు యుగంధర్ కూడా అప్లై చేసిండు. మొత్తానికైతే అక్కడ ఉన్న సీనియర్ నాయకుల మధ్య తీవ్రమైన పోటీ ఉంది ఆ టికెట్కి. మరి థర్డు వీళ్ళ ముగ్గురు కాదని వేరే ఆప్షన్ ఏమన్నా పెట్టుకుంటారా తెలియదు. మొత్తానికైతే రేపు దానిపైన సస్పెన్షన్ తొలగే అవకాశం ఉంది. ఇది ఒక వార్త. రేపు కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం ఉన్నట్టు ఒక వార్తను సాక్షి పేపరు పబ్లిష్ చేసింది. నెక్స్ట్ ఈనాడు చూద్దాం. గండం గట్టెక్కేదేలా, జలాశయాల్లో పడిపోతున్న నీటి నిల్వలు, తాగునీటి ఇబ్బందులపై సర్కారు అప్రమత్త. వెల్లంపల్లి నుంచి నీళ్లు తోడేందుకు అత్యవసర ఏర్పాట్లు. గోదావరిలోకి రోడ్డు నిర్మాణం, పంపులు సిద్ధం. సాగర్ నుంచి ఎత్తిపోతలకు అదే తరహా కార్యాచరణ. పంపులు అమర్చి నీటిని ఎత్తిపోసేందుకు వీలుగా పెద్దపల్లి జిల్లాలోని ఎల్లంపల్లి ప్రాజెక్టు వద్ద గోదావరి నదిలో నిర్మిస్తున్న తాత్కాలిక రోడ్లు. గండం గట్టెక్కేదలా ఇప్పుడు ఏప్రిల్ మే నెల తీవ్రమైన ఎండలు ఉండే అవకాశం ఉంది. తాగటానికి నీళ్లు కూడా కరువు వచ్చే అవకాశం ఉంది. దానికోసం ఇది పెద్దపల్లి జిల్లాలో ఎల్లంపల్లి ప్రాజెక్టు వద్ద గోదావరి నదిలో రోడ్డు వేశారట. నదిలోకి రోడ్డు వేసి ఎక్కడైతే నీళ్లు ఉన్నాయో అక్కడ దాకా రోడ్డు వేసి అక్కడ నుంచి పంపుల ద్వారాగా బయటికి తీసుకొని అక్కడ నుంచి గ్రామాలకి నీళ్ళని సరఫరా చేసే పద్ధతి ముందస్తు జాగ్రత్తగా తీసుకున్నారు. ఇది సాగర్లో కూడా ఇట్లాంటి పని చేయాలని చూస్తుందట. మొత్తానికైతే ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్టు గండం గట్టెక్కడానికి అది చేయాలి కూడా. ఎందుకంటే ప్రజలు తీవ్రమైన ఇబ్బంది ఇప్పటికే పంటల విషయంలో పడ్డరు, తాగునీటి విషయంలో కూడా ఇబ్బంది పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇది ఈనాడుకు సంబంధించి. నమస్తే తెలంగాణ. పెరిగింది 30 రూపాయలైనా సీఎం స్పందన తర్వాత ధాన్యానికి దక్కని మద్దతు ధర. అధికార యంత్రాంగం జోక్యం చేసుకున్న జనగాం మార్కెట్లో తీరు మారని కొనుగోళ్లు. వ్యాపారుల చేతుల్లో రైతులు నిలువు దోపిడీ. 500 రూపాయల బోనస్ కాదు 640 రివర్స్ లాసు. రెండో రోజు మార్కెట్కి వెళ్ళి రైతాంగానికి అండగా నిలిచిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే. బాధిత రైతులకు 1800 రూపాయల చొప్పున చెల్లించాలి. క్వింటా ధాన్యం 2200 కొనాల్సిందే, లేకుంటే రైతుల పక్షాన ఆందోళన చేస్తాం. అధికారులకు పల్లా రాజేశ్వరరెడ్డి హెచ్చరిక. పల్లా రాజేశ్వరరెడ్డి జనగాం ఎమ్మెల్యే జనగాం మార్కెట్కి పోయి రెండో రోజు కూడా మద్దతు తెలిపిండట. 2200 క్వింటాకి రైతులకు చెల్లించాల్సిందే, ఎట్టి పరిస్థితుల్లో చెల్లించకపోతే ప్రభుత్వం పైన ఒత్తిడి చేస్తాం, రైతులకు మద్దతుగా నిలబడి వాళ్ళ కోసం ఫైట్ చేస్తామని చెప్పి ఆయన చెప్తుండు. మొత్తానికి రెండో రోజు కూడా అధికారులు వచ్చి చెప్పినా కానీ ట్రేడర్లు మిల్లర్లు వినే పరిస్థితి లేదు. ఓన్లీ 30 రూపాయలు అదనం పెట్టారట. 500 బోనస్ ఇచ్చే బదులు ఇంకా 640 రూపాయలు రివర్స్ లాస్ కూడా అయింది అని చెప్పి రైతుల పక్షాన ఒక వార్తని రాశారు. ఇది నమస్తే తెలంగాణకు సంబంధించి. ఇది ఈరోజు తెలంగాణ వార్తాపత్రికలో వచ్చిన వార్తలకు సంబంధించిన విశ్లేషణ. రేపు తాజా వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.